Hi, good morning students. I am Naresh from Scholar Academy, Aitanagar, Hyderabad. ఇప్పుడు నేను చెప్పే విషయం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నాను. మీరు రేపు మనకు తెలంగాణలో మార్చి 5th నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ వాళ్ళకు మార్చి 5th నుంచి, సెకండ్ ఇయర్ వాళ్ళకు మార్చి 6th నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్స్ రాసే ముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. సో చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే రేపు ఎగ్జామ్ ఉంది అనగా ఈరోజు నైట్ అవుట్ చేస్తారు. అది చాలా తప్పు పద్ధతి. ఎందుకంటే నువ్వు నైట్ అవుట్ అంటే ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clock వరకు చదువుతూనే ఉంటావు. అలా 3 o'clock 2 o'clock నైట్ అవుట్ చేయడం వల్ల మీరు చదివిన టాపిక్ మీద కొంతవరకు నేర్చుకుంటారు, బట్ మీ మైండ్ అనేది డియాక్టివేట్ అయ్యింది. ఎక్కువ మనం నిద్ర లేదనుకోండి, మన మైండ్ అనేది సరిగా పనిచేయదు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత రిఫ్లెక్ట్ అవుతుంది. మర్నాడు మనం మార్నింగ్ అండ్ నైట్ అవుట్ చేయడం వల్ల ఒక నష్టం ఏంటంటే మర్నాడు మార్నింగ్ కరెక్ట్ టైంకి లేవము. మళ్ళీ మర్నాడు మార్నింగ్ ఎగ్జామ్ రోజు కూడా సరిగా మనం రివిజన్ చేసుకోలేము. కాబట్టి ఎగ్జామ్ ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లో 10 or 10:30 పడుకోండి. ఎగ్జామ్ రోజు మార్నింగ్ 4 o'clock లేవండి. 4 o'clock లేచి ఒకసారి అన్ని లాంగ్ ఆన్సర్స్ ముందు రివిజన్ చేసుకోండి. తర్వాత షార్ట్ ఆన్సర్స్ రివిజన్ చేసుకోండి. ఒక ప్లానింగ్ చేసుకోండి. మీరు 4 to 6:30 చదువుతున్నారు అనుకోండి, ఎందుకంటే 6:30 తర్వాత మనం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మనం సెంటర్కి వెళ్ళాలి కదా. సో 6:30 or 7 మీ డిస్టెన్స్ బట్టి దగ్గరగా ఉందనుకోండి 7 వరకు చదువుకోవచ్చు, దూరంగా ఉందనుకోండి 6:30 వరకు చదువుకోవచ్చు. కాబట్టి మనం 4 o'clock లేచి ముందు లాంగ్ ఆన్సర్స్ అన్నీ రివిజన్ చేసుకోండి. తర్వాత షార్ట్ ఆన్సర్స్ రివిజన్ చేసుకోండి. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్స్ అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి. ఎగ్జామ్ సెంటర్కి ముందే వెళ్ళండి. ఒక ½ an hour ముందే రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో లేకపోతే కొన్ని సిటీస్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు అందరూ పిల్లలు ఆ టైంకి బయలుదేరడం వల్ల బస్సెస్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ ట్రాఫిక్ జామ్ జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ జరిగిందనుకోండి మన టెన్షన్, మనం కరెక్ట్ టైంకు రీచ్ కాలేమో అనే టెన్షన్ మొదలవుతుంది. ఆ టెన్షన్లో మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత కూడా కొంతసేపు ఆ టెన్షన్ మనం భరించాల్సి వస్తుంది. కాబట్టి ముందే ఒక ½ an hour ముందే మనం సెంటర్కు రీచ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీరు వేరే వాళ్ళతో అన్నోన్ పర్సన్తో ఎవరితో మాట్లాడకండి. ఎందుకంటే అక్కడ ఎవరెవరో వేరే డిఫరెంట్ కాలేజ్ పిల్లలు ఉంటారు. అందులో కొంతమంది ఏదో చెప్తుంటారు. కొంతమంది పేపర్ లీక్ అయింది అంటుంటారు, కొంతమంది ఏ సెట్ వచ్చిందంటారు, కొంతమంది బి సెట్ వచ్చిందంటారు, కొంతమంది పేపర్ టఫ్ వచ్చిందంటారు. ఇవన్నీ మాటలు నమ్మకండి. వాళ్ళకు కూడా ఏం తెలియదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏ పేపర్ వచ్చిందనేది పేపర్ సెట్ చెప్పగలుగుతాము, బట్ పేపర్ టఫ్ వచ్చిందా ఈజీ వచ్చిందా మనం చెప్పలేము. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత పేపర్ ఇచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాం. కాబట్టి వేరే వాళ్ళ మాటలు నమ్మకండి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆ టైం అయిన తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో కూర్చునే ముందు మీ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏమైనా పేపర్లు ఉన్నాయా, రా పేపర్స్ చిట్టీలు అంటే ఉన్నాయా. ఎందుకంటే నువ్వు చేయని తప్పు కూడా కొన్నిసార్లు చెక్ చేసుకోకపోవడం వల్ల శిక్ష పడాల్సిన సందర్భం రావచ్చు. కాబట్టి అక్కడ ఏమైనా చిట్టీలు కానీ పేపర్లు కానీ ఉంటే ఒకసారి మీరు ఇన్విజిలేటర్ చెప్పేసి అవి తీయించండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత క్వశ్చన్ పేపర్ క్లారిటీగా చదవండి. గబగబా చదివేసి నెక్స్ట్ ఆన్సర్ రాయకండి. మీకు వచ్చిన క్వశ్చన్ చదివేసి ఆన్సర్ రాయకండి. ముందు క్వశ్చన్ పేపర్ తరువాత ఒక 5 to 10 minutes or 5 minutes వరకు ఒక 2 times చదవండి. 2-3 times తరువాత చదవండి. చదివిన తర్వాత దాంట్లో నీకు ఏవి పర్ఫెక్ట్గా వచ్చో, ఏ క్వశ్చన్స్కు నువ్వు పర్ఫెక్ట్గా ఆన్సర్ అటెంప్ట్ చేయగలుగుతావో అలాంటి క్వశ్చన్స్కు ఆన్సర్ అటెంప్ట్ చేయండి. అలాంటి క్వశ్చన్స్కు ఆన్సర్, ఎగ్జాంపుల్ నీకు లాంగ్ ఆన్సర్ బాగా వచ్చు అనుకోండి, లాంగ్ ఆన్సర్స్ రాయండి. తర్వాత షార్ట్ ఆన్సర్ వస్తే షార్ట్ ఆన్సర్స్ రాయండి. తర్వాత వెరీ షార్ట్ ఆన్సర్ వస్తే వెరీ షార్ట్ ఆన్సర్ రాయండి. నీకు వచ్చిన క్వశ్చన్స్కు ఆన్సర్ ముందు రాయండి. వచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ ముందు తరోగా రాయండి. ఈ విధంగా వచ్చిన క్వశ్చన్కు ఆన్సర్స్ అన్నీ అయిపోతే అప్పుడేం చేయాలి, రాని క్వశ్చన్స్ కూడా ఏదైనా క్వశ్చన్కు
ఆన్సర్ రాకున్నా కానీ లాస్ట్కు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఏదో కొన్ని సందర్భాల్లో దానికి సంబంధించిన ఆన్సర్ రాస్తే మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆన్సర్స్ అంటే క్వశ్చన్స్కు ఆన్సర్స్ వదిలేసి రాకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ చాలామంది పిల్లలు ఈ కార్పొరేట్ కాలేజీలో చదువుకునే పిల్లలు ఏం చేస్తున్నారంటే, కొంతమంది పిల్లలు నారాయణ కాలేజీలో చదివే పిల్లలు చైతన్య కాలేజీలో పేపర్ లీక్ అయిందంటారు. చైతన్య కాలేజీలో చదువుకునే పిల్లలు నారాయణ కాలేజీలో పిల్లలకు పేపర్ లీక్ అయింది, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ లెక్చరర్స్ ముందు రోజే అన్ని పేపర్లు ఇచ్చారు అని అంటారు. అది రాంగ్, చాలా తప్పు విషయం. ఎక్కడా పేపర్ లీక్ కాదు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ ఎక్కడా జరగదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. మీ మీద మీరు కాన్ఫిడెన్స్ పెంచుకోండి. మీకు చదివిన టాపిక్ ఆల్రెడీ చాలా వరకు చదివి ఉంటారు కాబట్టి అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. మీరు ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు, 100% మార్కులు తెచ్చుకోగలుగుతారు. అర్థమైందా? మేజర్గా సెకండ్ ఇయర్ పిల్లలకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, 1 సంవత్సరం రాశారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. కొంచెం భయపడేది ఫస్ట్ ఇయర్ పిల్లలు మాత్రమే. కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంతలో చదివిన వాటి నుంచే క్వశ్చన్స్ వస్తాయి. పేపర్ మరీ టఫ్గా ఉండదు. పేపర్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ పేపర్ ఎప్పుడు టఫ్గా ఇవ్వరు, పేపర్ ఎప్పుడు టఫ్గా ఉండదు. కాబట్టి మీరు దానికోసం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.